హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మా పెరటి తోట రుచులు. మొన్న 3 రోజులు చక్కగా వర్షాలు పడ్డాయండి. బాగా తుఫాన్ అంటే తుఫాను. అసలు కోనసీమ జిల్లా మొత్తం భారీ వర్షం అండి. ఆ టైంలో మనకి సొరచేప దొరికింది. చక్కగా సొరచేపలు తీసుకొచ్చుకుని చక్కగా ఇలా సొరపిట్టు ఏంటి కోనసీమ జిల్లా అంటున్నారు అనుకుంటున్నారా? నేను అమలాపురం వచ్చానండి. మా బాబాయ్ గారు రిటైర్మెంట్ ఫంక్షన్ ఉంటే వచ్చినప్పుడు ఆ రోజు 2 రోజులు ఫుల్ వర్షం అండి. ఇంకా ఫంక్షన్ అయిన తర్వాత మేము ఈ విధంగా ఇంటి దగ్గరే ఉన్నాము. ఆ రోజు చేపలు తీసుకున్నారు. అందులో బేబీ షార్క్స్ అండి, చూస్తున్నారు కదా. ఒక 5 చేపలు, అవి సొర చేపలు చిన్న చిన్నవి తీసుకోవాలండి. సొరపిట్టు చేసుకోవాలనుకుంటే చక్కగా మాకు అనుకోకుండా ఆ రోజు చేపలం తీసుకొచ్చింది. ఎంత బాగున్నాయి చూస్తున్నారు కదా. ఈ చేపల్ని శుభ్రంగా మనం కోసుకుని ఉడకబెట్టాలి. వాటర్లో వేసి ఉడికిన తర్వాత ఇలా శుభ్రం పరుచుకోవాలి. ఎందుకంటే దాని చర్మం అంతా ఇసుకతో ఉంటుందంట. ఇసుక అది జిగురు ఉంటుంది. బాగా కడగాలండి. 2-3 కలిసి ఈ కర్రీ అనేది చేసాము. ఎలా చేశానో కూడా మేమందరం చక్కగా కలిసి సొరపిట్టు అనేది కుమ్మేసాము. చూడండి ఒకసారి. ఇలా శుభ్రంగా కడిగేసేయాలండి. ఇసుక ఉంటుంది పైన. ఆ చర్మం తీసుకోవాలి. ఉడికిన తర్వాత చల్లారాక ఈ విధంగా మనం కడుక్కోవాలి. ఇది కడగడం కూడా రావాలి. నాకైతే రాలేదు. ఫస్ట్ ఒకళ్ళు చేశాను, తర్వాత ఇంకొకళ్ళు చేశారు. ఇంకా లాస్ట్కి ఏమే చేస్తున్నారు చూడండి. చెక్క తలకాయలు, ముళ్ళు అన్నీ శుభ్రం కడిగేసుకుని వండేసుకోవచ్చు. మనం ఏది ఇందులో పోనవ్వకూడదు. దీని ముళ్ళు అయితే ఉండదు మనకి. దీంట్లో చేపల్లో ముళ్ళు ఎక్కువ ఉంటుంది అంటారు. కాబట్టి ఇందులో ఈ సొర చేపలో ముళ్ళు ఉండదు. చూస్తున్నారు కదా. తలకాయతో సుద్దా చక్కగా మనం వండుకొని తినేయచ్చు. ఒకటే ముళ్ళు ఉంటుంది, అది కూడా బొయ్కు. ఇదిగోండి కోనసీమ జిల్లా చక్కగా వర్షంతో చక్కగా తడిచిపోయి కొబ్బరి చెట్లు, ఇంటి ముందు చెట్లు చాలా బాగున్నాయి. ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా ఉందో. మొత్తం ఇంటి దగ్గర ప్రతి ఒక్కరికి కొబ్బరి చెట్లు అనేవి ఉంటాయండి. కొబ్బరి చెట్లు లేకుండా అసలు ఉండరు. చూస్తున్నారు కదా. ఫుల్ వర్షం అండి 3 రోజుల నుంచి. వేడి వేడి సొరచేప రెడీ చేసినాం. ఇదిగో ఇలా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి వీటిని. ఇంకా తలకాయలు అవన్నీ శుభ్రం చేస్తున్నారు ఆవిడ. ఇవి చాలా టైం తీసుకుంటుందండి శుభ్రం చేయడానికి. ఎన్ని తలకాయలు ఉన్నాయో చూస్తున్నారంటే ఒక 5-6 తలకాయలు ఉన్నాయండి. అవి కూడా వండేసుకోవచ్చు. మనం ఏది పాడేయకూడదు. బొయ్యకులు ఎంత రుచిగా ఉందంటే దీంట్లో కొబ్బరికాయ వేసుకోవచ్చు. కొబ్బరి పొడి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి. ఇది వేస్తేనే సూపర్గా ఉంది సొరపిట్టు. అసలు ఉత్తిదే తినేసాను నేనైతే. చక్కగా ఇల్లంతా ఇలా చూస్తున్నారు కదా. మొత్తం ఫంక్షన్ అయ్యాక మేము ఇలాగా అందరం చుట్టాలందరూ ఒక చోటే ఉన్నాము. మా బాబండి చూస్తున్నారు కదా ఎంత బాగా వండుకొని మేము చక్కగా ఈ విధంగా సొరపిట్టు అనేది తయారు చేసాము. అప్పుడప్పుడు ఇలాంటి ట్రై చేస్తూ ఉండాలని నేను వీడియో చేస్తున్నాను. దీంట్లోకి ఎక్కువగా పచ్చిమిర్చి ఎక్కువ కావాలండి. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే కారం చాలా బాగుంటుంది. ఇంకా అలా సందడిగా ఉన్నది. ఇంకా కొత్తిమీర, కరివేపాకు, కొబ్బరి, ఉల్లిపాయలండి. మెయిన్ ఎక్కువగా ఉండాల్సింది కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి చిన్న ముక్కలు ఎక్కువ కోసుకోవాలి. ఎక్కువ కోసుకొని పెట్టుకొని చక్కగా ఇలా ఉల్లిపాయల్లో వేసేసుకొని చక్కగా దీన్ని వేయించుకోవాలి. సండే కాబట్టి కొంచెం హడావిడిగా ఉంటుందని ఇంకా తొందరగానే వండేస్తున్నాము. చూస్తున్నారు కదా. ఈ వాటర్ అంతా తీసేసుకొని ఇందులో కారం, పసుపు వేసి కలుపుకోవాలి. కలిపి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయల్లో మాత్రం సాల్ట్ వేశారు. చూడండి. పిట్టులో అయితే సొరపిట్టులో సాల్ట్ వేయలేదు. ఎందుకంటే వాటర్ వస్తుందని వేయలేదేమో. ఉల్లిపాయలోనే సాల్ట్ వేశారు. చూస్తున్నారు కదా. కరివేపాకు, కొత్తిమీర ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది కర్రీ అంట. నేనైతే ఇదే ఫస్ట్ టైము కానీ తిన్నానండి. చాలా బాగుంది. అసలు ఒక్కసారి తింటే వదిలిపెట్టరు. సొరచేప వస్తే కనుక మీరు ట్రై చేయండి. సొరచేప తక్కువగా దొరుకుతుంది. దొరికినప్పుడు చక్కగా సొరచేప అనేది తెచ్చుకొని ఈ విధంగా వండుకోండి. ఏ విధంగా వండాలో కూడా నేను ఈ వీడియో చేశాను కాబట్టి కొబ్బరికాయ వేసుకుని చక్కగా కొబ్బరికాయ వేసుకుని మనం వండుకుంటే చాలా బాగుంటుంది కర్రీ.
ఇంకా ఆ బొయ్యికి కూడా వేసేసుకోవాలండి. ఆ బొయ్యికి కూడా ఇరగొట్టేసి చూడండి, చక్కగా మెత్తగా అయిపోతుంది. నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది ఆ బొయ్యికు. అంటే ఆ ముళ్ళులు అంటే ముళ్ళులకు గుచ్చుకోవండి, అవి మెత్తగా ఉంటాయి, చాలా బాగున్నాయి. నేను ముళ్ళులు కూడా తినేసాను, అదే చేపలోది. ఇంకా మసాలా పేస్ట్ ఆల్రెడీ మనం గరం మసాలా పేస్ట్ కింద ఆడుకుని, అల్లం వెల్లి పేస్ట్ కూడా ఆడుకుని దాన్ని మనం కర్రీలో వేసుకోవాలి. బాగా వేగాలండి. ఆయిల్ తక్కువైనా ఏది తక్కువైనా మనం వేసుకోవచ్చు ముందు. చూడండి, చూస్తున్నారు కదా ఎంత బాగా మనం ఈ కర్రీ చేసుకోవచ్చో. ఒకళ్ళు కలుపుతూ ఉంటారు, ఒకళ్ళు మళ్ళీ ఇంకోటి రెడీ చేస్తూ ఉంటాము. ఎక్కువ మంది ఫ్యామిలీలో జనం ఎక్కువ ఉన్నప్పుడు ఇలాగే అవుతుంది కదండి వంటగదిలో. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి అది తక్కువైంది ఇది తక్కువైంది అంటూ ఉంటారు. అలాగే ఈరోజు జరిగింది మాకు. ఇంకా ఆ వేగిన తర్వాత సొరపిట్టు అనేది వేసేసారు. ఇప్పుడు బాగా కలుపుతూ ఉండాలండి, ఎక్కడ ఆగకూడదు, ఎందుకంటే అడిగట్టేస్తే బాగోదు. అందుకని కలుపుతూనే ఉండాలి కర్రీని. ఇంకా స్టవ్ దగ్గర అయితే ఒకళ్ళైతే ఉండాలి ఇది కలుపుతూ ఉన్నప్పుడు. అందుకే నేను వీడియో చేస్తున్నాను, మా పిన్ని అయితే వండుతుంది. ఇప్పుడు నూనె తక్కువైనా అంటే ఆయిల్ కొంచెం తక్కువైనా మనం ఇందులో ఇప్పుడు వేసుకోవచ్చు. ఈ టైంలో ఏమవదు. ఇంకా ఒకళ్ళు ఉప్పు చూస్తారు, ఒకళ్ళు ఉప్పు వేస్తారు. అలాగా వంటగదిలో మేము ఇంకా సొరచేప యుద్ధం చేసేసాము శుభ్రంగా వండుకొని. అది ఒక కారం తక్కువైందన్నారు, కొంచెం కారం వేసింది. ఇప్పుడు కొబ్బరి వేసుకోవాలండి, కొబ్బరి పొడి, అదే పచ్చి కొబ్బరేనండి, తురిమింది. 4 చెప్పలు పడలేదు నాకు, 3 వేసారు, కొంచెం ఉంచేసారు. మనకు తగు మాత్రం వేసుకోండి, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. అందుకే నేను ఈ పచ్చిమిర్చి ఎక్కువ ఉండాలంటున్నాను. పచ్చిమిర్చి కారం ఎక్కువ ఉంటే ఈ కొబ్బరి వేసినప్పుడు సరిపోతుంది. కొత్తిమీర కరివేపాకు ఒకళ్ళు కలుపుతూ ఒకళ్ళు వేస్తూ భలే సందడిగా ఉంటుందండి. అంగడి కొత్తిమీర కరివేపాకు. ఇంక ఈ విధంగా వంటగదిలో మొత్తం జనం అంతా సొరచేప కోసమే చూస్తున్నాం పిట్టి. ఇది చిన్నపిల్లలతో సుద్దా తినేయచ్చండి. చేప తినలోనాళ్ళు ముళ్ళు ఉంటాయని భయపడకుండా చక్కగా దీన్ని తినవచ్చు. చాలా మంచిదండి సొరపిట్టు. ఒకసారి దొరికితే మీరు వండి ట్రై చేయండి. ఇంక ఇలా కలుపుతూనే ఉండాలండి లాస్ట్ వరకు. ఆగకూడదు, ఎందుకంటే మడిగట్టేస్తుంది. ఎంత టేస్ట్గా ఉందంటే అసలు చాలా చాలా రుచిగా ఉందండి సొరపిట్టు. ఇంకా ఫైనల్గా ఆయిల్ తక్కువైందని కొద్దిగా ఆయిల్ వేశారు. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం సొరచేప అనేది వండుకోవాలండి. ఇంక ఉప్పు తక్కువైందని కాస్త ఉప్పు వేశారు. అన్నీ ఫైనల్గా టేస్ట్ చూసి వేసుకొని మళ్ళీ ఇలాగా కలిపెట్టుకోవాలి. అసలు అడుగు పట్టకుండా తిప్పుతూనే ఉండాలి దీన్ని. ఇంకా వంటగదిలో సొరచేప అనేది అయిపోయింది. నెక్స్ట్ ఇంకో ఫిష్ కర్రీ ఉంది. మొత్తానికి సొరపిట్టు అయితే రెడీ అయిపోయింది. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. మీరు కూడా తప్పకుండా సొరచేప దొరికితే కనుక సొరపిట్టు ఈ విధంగా బేబీ షార్క్ అండి, ఈ చిన్న చేపలు మాత్రమే పిట్టు బాగుంటుంది. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ మీరు చూస్తూ ఉండండి. చక్కగా ఫైనల్గా అందరము మేము ఈ విధంగా కలుసుకోవడం జరిగింది అమలాపురం వెళ్ళి. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ ఇవ్వండి. ఓకే అండి, బాయ్.